సో చాలామంది గ్యాస్ట్రిక్ ఇష్యూస్తో హోమియోపతికి వస్తూ ఉంటారు. వీటిలో జనరల్లీ మనకు జనరల్ ప్రాబ్లం, కామన్ ప్రాబ్లం ఏంటంటే నాజియా అని చెప్పేసి అంటాం. అంటే వామిటింగ్ సెన్సేషన్, వాళ్ళకు వామిటింగ్ కాదు కానీ వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది కొంతమందికి. సో ఆ నాజియా కానీ ఈ కాన్స్టిపేషన్, అంటే డైలీ మోషన్కి వెళ్ళరు, 2-3 డేస్కి ఒకసారి మోషన్కి వెళ్తుంటారు కొంతమంది. ఈవెన్ చిన్నపిల్లలలో కూడా ఉంటుంది, ఈవెన్ పెద్దవాళ్ళలో కూడా చూస్తుంటాం చాలా కేసెస్లో. అండ్ ఇంకోటి ఏంటంటే పైల్స్. ఇవి మూడు ఏంటంటే ఇంటర్లింక్డ్ అనమాట. కాన్స్టిపేషన్ అంటే చాలా రోజులు మోషన్ పోకుండా ఉంటే ఏమవుతుందంటే మీకు అది పైల్స్ లాగా మారిపోతుంటుంది చాలామందికి. పైల్స్ అంటే ఏంటి, మీకు మోషన్ సరిగా వెళ్ళలేదు అనుకోండి, ఏమవుతుందంటే మీరు ఎప్పుడో ఒకసారి ఓవర్ ప్రెషర్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మీకు కింద ఉండే, అందరికీ పైల్స్ అనేవి జనరల్గా ఉంటాయి, ఆ వెయిన్స్ అనేవి, అవి ఎప్పుడైతే మీరు ఓవర్ ప్రెషర్ చేయడం వల్ల అది ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తాయి. ఇది పైల్స్ అంటాం. ఇప్పుడు ఏంటంటే లింక్ ఏంటంటే వామిటింగ్ సెన్సేషన్, నాజియా కావచ్చు, ఈ కాన్స్టిపేషన్ కావచ్చు, ఈ పైల్స్ కావచ్చు, ఇవన్నీ ఇంటర్లింక్డ్ అనమాట. మోషన్ సరిగా వెళ్ళిన వాళ్ళకి ఏమవుతాయి, ఆటోమేటిక్గా పైల్స్ వస్తాయి. దేర్ ఆర్ లాట్ ఆఫ్, అంటే ఇప్పుడు పైల్స్లో చాలా రకాల రీజన్స్ చెప్తారు. ఏంటంటే మీరు సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే కూర్చొని చేసే పని వల్ల, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వస్తుందని చెప్పేసి చెప్తుంటారు. ఇట్లా మల్టిపుల్ హెరిడిటరీ అని చెప్పేసి ఇలా చాలా రకాల ఫ్యాక్టర్స్, రీజన్స్ చెప్తుంటాం. కాకపోతే ఈ కాన్స్టిపేషన్ అనేది ఎప్పుడు వస్తుంది మీకు, సింపుల్గా కాన్స్టిపేషన్కు ఎమోషనల్ రీజన్స్ తెలుసుకుందాం. ఇప్పుడు జనరల్లీ కాన్స్టిపేషన్ అంటే కొంతమందికి ఇండైజెషన్ ప్రాబ్లము, లేకపోతే మీరు తిన్నది అరగట్లేదు, ఇవన్నీ చెప్తూ ఉంటాం. ఈ ఇండైజెషన్ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే మీరు ఓన్లీ తీసుకునే, అంటే ఫైబర్ ఫుడ్ తక్కువ తీసుకోవడము, ఫ్యాటీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, ఇవి ఓకే. కాకపోతే కంటిన్యూస్, అంటే ఇయర్స్ టుగెదర్ కాన్స్టిపేషన్తో బాధపడుతున్న వాళ్ళకి ఈ రీజన్స్ మనం చెప్పలేము. ఎందుకంటే ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటారు కదా, ఈవెన్ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకున్న తర్వాత కూడా మీకు కాన్స్టిపేషన్ ఉండిపోతుంది చాలామందికి. ఇప్పటికి కూడా చాలామంది పేషెంట్స్ ఎట్లా అంటే హోమియోపతికి వచ్చే వాళ్ళలో మోషన్ సరిగా వెళ్తున్నారా అంటే 2-3 డేస్కి ఒకసారి వెళ్తున్నాం మనం చెప్తుంటారు చాలామంది. ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా మీరు చూడండి, గమనించండి, చాలామంది చిన్నపిల్లల్లో కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్తో వస్తుంటారు. కాన్స్టిపేషన్ అంటే ఏంటంటే మీరు మోషన్ సరిగా వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు? సింపుల్. ఇంతకుముందు చెప్తున్న వీడియోలో కూడా చెప్పాను, లాస్ట్ వీడియోలో, ఇప్పుడు కూడా చెప్తున్నాను. కాన్స్టిపేషన్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు చూడండి, మనము ఏదైనా ఒక ఎమోషన్ను కంటిన్యూస్గా క్యారీ చేస్తూ ఉంటే అదేమవుతుందంటే మీకు సింపుల్గా మన తెలంగాణ లాంగ్వేజ్లో ఏమంటారంటే, అరే బాధలు కడుపులో పెట్టుకోకరా, ఎక్కువ రోజులు పెట్టుకోకరా అని చెప్పేసి చెప్తుంటాం. ఎందుకు ఆ వర్డ్ యూజ్ చేస్తారా అంటే దట్ ఈస్ అ రియల్ ఫ్యాక్ట్. ఎందుకంటే మీరు కంటిన్యూస్గా ఒక బాధ కావచ్చు, లేకపోతే ఒక యాంగ్జైటీ కావచ్చు. ఇప్పుడు చూడండి, చాలామంది యాంగ్జైటీ పేషెంట్స్ వస్తూ ఉంటారు. వీళ్ళు కంటిన్యూస్గా బాధపడుతూ ఉంటారు. అదంతా ఏంటంటే మీకు ఆ మోషన్ సరిగా వెళ్ళకుండా అయిపోతుంది. దానికి లింక్ ఏంటంటే ఉంటుంది ఖచ్చితంగా. మీరు ఈవెన్ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకున్న తర్వాత కూడా కొంతమంది కాన్స్టిపేషన్ రెగ్యులర్గా ఉంటుంది. కంటిన్యూ, అంటే ప్రీవియస్గా జరిగిన మీకు లైఫ్లో ఇన్సిడెంట్స్ ఏవైతే, ఆ భయాలు కావచ్చు. ఇప్పుడు కొంతమందికి ఏదో రకమైన, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అర్థం కావడానికి. ఇప్పుడు మీరు ఒక కాక్రోచ్ని చూసారనుకోండి, కొంతమంది ఈ బొద్దింకలను చూడగానే భయపడతారు, లేకపోతే గోడ మీద బల్లిని చూడగానే భయపడతారు. అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆర్ మినిట్స్ ఉంటుంది. అట్లా కాకుండా కంటిన్యూస్గా భయపడుతుంది. ఇప్పుడు స్కూల్లో చూడండి, ఇప్పుడు చిన్నపిల్లల్లో కాన్స్టిపేషన్ ఎందుకు వస్తుందంటే కంటిన్యూస్గా భయం. వాళ్ళకు స్కూల్కి వెళ్తే ఆ టీచర్, ఇప్పుడు ఆయనకు రాని సబ్జెక్ట్ ఏదో ఉంటుంది, ఆ మేడం తిడుతానో, మేడం కొడతానో, లేకపోతే ఇంకేదో భయం, ఆ కంటిన్యూస్ భయం వల్ల ఏమైందంటే వాడికి అది ఆ ఎమోషన్ అట్లా ఉండిపోతుంది కడుపులో. సో ఉండిపోవడం వల్ల వానికి ఇట్ హ్యాస్ టు ఎక్స్పెల్. జనరల్లీ మనం తిన్నది ఏంటంటే డైజెషన్ అయిపోయి ఇట్ హ్యాస్ టు ఎక్స్పెల్ అవుట్, అంటే బయటికి అది వెళ్ళిపోవాలి. కానీ ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే అక్కడనే ఉండిపోతుంది, మీకు ఆ స్టమక్ ఏరియాలోనే అట్లా ఉండిపోయి మీకు అది పాపం ఇంకా వేరే ఏదైనా కొత్తది తీసుకున్నా కానీ మనకి డైజెషన్ కాదు. అంటే నెగటివ్ ఎమోషన్స్ పాస్ట్లో జరిగిన మీకు ఆ భయాలు కావచ్చు, ఈ ఇన్సిడెంట్స్ కావచ్చు, స్టమక్లో ఉండిపోతాయి. దిస్ ఈజ్ ఏ సైకలాజికల్లీ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. మీకు ఓన్లీ ఇప్పుడు ఏదో తిన్నారు, ఫైబర్ ఫుడ్, మీరు ఫైబర్ తినలేదు కాబట్టి మీకు మోషన్ రావట్లేదు, ఇవన్నీ ఎన్ని రోజులు అండి ఈ రీజన్స్ చెప్తారు? మీరు మీ లైఫ్ స్టైల్, మీరు ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకున్నా కానీ ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం రెగ్యులర్గా ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఇదే ప్రాబ్లం ఇంకొకటి కూడా చెప్తాను. కడుపులో మీకు బాధ అయితే కాన్స్టిపేషన్ ఎట్లా అయితే, అంటే రెగ్యులర్గా భయం, అంటే ఆ భయం ఎట్లా అయితే కంటిన్యూస్గా మీకు ఆ మోషన్ రాకుండా ఆపుతుందో, చూడండి, ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్స్ అంటాం. ఫిమేల్స్లో జనరల్లీ ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్స్ అని అంటాం. దానికి కూడా లింక్ ఉంటుంది. చూడండి, భయం అనే ఎమోషను ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్స్ రావడానికి కూడా రీజన్. ఇప్పుడు చూడండి, కొత్తగా మెనార్కే స్టార్ట్ అయిన అమ్మాయిల్లో, అంటే పీరియడ్ స్టార్ట్ అయిన అమ్మాయిల్లో వాళ్ళకు కూడా ఏమవుతుందంటే మెన్సెస్ రాకముందు
భయపడుతూ ఉంటారు. అంటే వాళ్ళకు అది తెలియదు కాబట్టి న్యాచురల్ ప్రాసెస్ ఒక ఏజ్లో వస్తుంటుంది కాబట్టి ఆ 13-14 ఇయర్స్లో 15 ఇయర్స్లో చాలామంది అమ్మాయిలు పీరియడ్స్ వస్తున్నాయంటే ఒక రకమైన భయానికి లోన్ అవుతుంటారు. దాన్నే ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటారు. ఆ భయం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? స్టమక్లో స్టార్ట్ అవుతుంది. అంటే ఈ కడుపులో ఎక్కువ భయం ఎవరైతే పెట్టుకుంటూ ఉంటారో, మీరు సింపుల్ ఏదైనా న్యూస్ విన్నారు, ఎవరైనా చనిపోయారనో లేకపోతే ఇంకేదైనా యాక్సిడెంట్ అయిందనో ఏదైనా న్యూస్ విన్నారో మీకు తెలిసిన వాళ్ళది, ఏమవుతుంది అని చెప్పేసి ఒక రకంగా భయం స్టార్ట్ అయిపోతుంది, కడుపులో తిప్పేసినట్టు అవుతుంటుంది. ఇది ఎందుకు అంటే దిస్ ఈజ్ ఎ కంటిన్యూస్ ఎమోషనల్ ట్రిగ్గరింగ్ అనమాట. ఇది ఇట్లా ఇప్పుడు వాడు స్కూల్కి వెళ్తున్నాడు, రోజు ఇదే భయంతో వెళ్తున్నాడు అనుకోండి, వాడికి ఏమవుతుంది? ఇమోషన్ రాదు. ఇదే మనం పెద్దవాళ్ళకు కూడా అన్వయించుకోవచ్చు. మీరు కంటిన్యూస్గా ఇష్టం లేని జాబ్కి వెళ్తున్నారనుకోండి, ఏమవుతుంది? ఇమోషన్ సరిగా రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్తగా పెళ్ళైన అమ్మాయి అత్తగారింటికి వెళ్ళింది అనుకోండి, అక్కడ భయంగా బతకాల్సి వస్తుంటుంది స్టార్టింగ్లో కొంతమందికి కొన్ని రోజులు. సో అంటే ఎవరైతే న్యూ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఎక్కువగా భయాన్ని ఎక్కువ లోన్ అవుతుంటారో వాళ్ళకి ఏమవుతుందంటే కంటిన్యూస్ ప్రెషర్ ఉంటుంది కడుపులో. సో దానివల్ల కాన్స్టిపేషన్ ఇయర్స్ టుగెదర్ ఉంటుంది. ఓకేనా? అంటే మీకు జనరల్లీ ఏంటంటే చాలామంది హెరిడిటరీ ఇది ఇంతే, ఇంకా ఇది తగ్గదు, లేకపోతే మనం ఫుడ్ అది తింటున్నాము తగ్గదు, ఎన్ని కూడా హ్యాబిట్ చేంజ్ చేసుకున్నా ఇట్లా ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇయర్స్ టుగెదర్. మరి వీళ్ళకి ఎందుకు తగ్గట్లే? ఎందుకంటే వీ హ్యావ్ టు అనలైజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ రెగ్యులర్ డైలీ యాక్టివిటీస్. మీరు రోజు జరుగుతున్న దైనందిన కార్యక్రమాల్లో ఎక్కడ మనం ప్రాబ్లం స్టార్ట్ అవుతుందని ఒకసారి అనలైజ్ చేసుకోండి. ఆ ప్రెషర్ ఎక్కడ ఉందో దాన్ని మెల్లిమెల్లిగా తగ్గిస్తూ రండి, లేకపోతే అవాయిడ్ అయినా చేయండి. ఆ సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్ అయినా అయిపోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మీకు ఒక జాబ్ నచ్చట్లేదు, కంటిన్యూస్ ప్రెషర్ ఉంటుంది, మార్చేయండి. అక్కడ మీకు సొల్యూషన్ దొరికిపోతుంది. మీరు కొత్త జాబ్కి వెళ్ళిపోయిన తర్వాత మీకు అది మంచిగా నచ్చింది అనుకోండి, మీకు ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లం తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, మీరు అనలైజ్ చేసుకోండి, మీకు అర్థమైపోతుంది. ఈ కాన్స్టిపేషన్ కంటిన్యూస్గా ఉండడము ఇవన్నీ ఏంటంటే దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ మీ ఓవర్ థింకింగ్, మీ ఓవర్ ప్రెషర్ వల్ల ఇవి అవుతూ ఉంటాయి. దీస్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్. నాట్ ఓన్లీ ఫుడ్ హ్యాబిట్స్, నాట్ ఓన్లీ హెరిడిటరీ, నాట్ ఓన్లీ ఇప్పుడు చెప్తున్న ఏదైనా ఇన్ఫెక్షన్స్ అంటే ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఏదైనా ఫుడ్ పాయిజనింగ్, ఇవే రీజన్స్ కావు. చాలా రీజన్స్ ఏంటంటే మీ ఎమోషనల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా వస్తుంటాయి. దెన్ ఇంకొకటి ఏంటంటే చాలామంది వామిటింగ్ సెన్సేషన్స్ వస్తుంటాయి. తినగానే నాకు వామిటింగ్ సెన్సేషన్, లేకపోతే బెల్చింగ్ స్టేపుల్ లాగా వస్తుంటాయి. ఈ వామిటింగ్ సెన్సేషన్స్ లాగా వస్తుంటుంది. ఇప్పుడు ఏదైనా తినగానే ఇట్లా అవుతూ ఉంటుంది సార్. చాలా మార్నింగ్ లేవగానే నాజియా సెన్సేషన్, జనరల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్స్లో ఉంటుంది. కానీ నార్మల్గా కూడా కొంతమంది నాకు ఈ లేవగానే వామిటింగ్ సెన్సేషన్స్ వస్తుంటాయి సార్, ఏదైనా స్మెల్ చూడగానే ఏదైనా తినగానే వామిటింగ్ సెన్సేషన్స్ వస్తుంటాయి, ఇంతకుముందు లేకుండా కానీ ఇప్పుడు చాలా వస్తున్నాయని చెప్పేసి చెప్తుంటారు. జనరల్లీ ఈ వామిటింగ్ సెన్సేషన్స్ అనేవి చాలామంది చెప్తుంటారు. అంటే ఈ వామిటింగ్ లేవగానే వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది సార్, ఈ తినగానే నాజియా సెన్సేషన్ వస్తుంది సార్. ఈ నాజియా అనేది ఏంటంటే వామిటింగ్కు ముందు వచ్చే స్టెప్ అనమాట. మీకు ఈ సెన్సేషన్ అంతే. కొంతమంది వామిటింగ్ సెన్సేషనే ఉంటుంది సార్ కానీ వామిటింగ్ కావట్లేదు సార్ అని చెప్పేసి చెప్తుంటారు. కొంతమంది వామిటింగ్స్ కూడా అవుతున్నాయి అంటారు. ఈ నాజియా సెన్సేషన్ ఎవరికి వస్తుంది, ఈ వామిటింగ్ సెన్సేషన్స్ ఎవరికి వస్తాయంటే ఎవరైతే పర్ఫెక్షనిస్ట్ పీపుల్ ఉంటారో, అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఒకేసారి 2-3 రకాల పనులు చేయడానికి ట్రై చేస్తుంటారు. అంటే వీళ్ళు ఏంటంటే బాగా వర్క్ ఓరియంటెడ్ ఉంటారు. వీళ్ళు చాలా అంటే ప్రతి 2-3 రకాల పనులు చేస్తుంటారు, మళ్ళీ ప్రతిదీ పర్ఫెక్ట్గా కావాలనుకుంటారు. సో అట్లా ఏమవుతుందంటే అప్పుడు ఏమవుతుందంటే మీ మైండ్ ఏమవుతుందంటే పర్ఫెక్షన్గా కాకపోతే ఒక రకమైన ఇరిటేషన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే పని కావట్లేదని ఒక ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంటుంది, ప్లస్ టైం అయిపోతుంటుంది అనే ఒక ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంటుంది. సో వీళ్ళేంటంటే ఈ టైంలో ఇది చేసేయాలా లేకపోతే నాకు ఇష్టం ఉండదు, అంటే వాళ్ళు ఏంటంటే వర్క్ ఓరియంటెడ్ పీపుల్ ఉంటారు. ఈ వర్క్ సరిగా కాలేదనుకోండి వాళ్ళే చికాకు పడుతుంటారు. అరే ఇది మంచిగా కాలేదు, ఇంకా మంచిగా అయ్యేంత వరకు చికాకు. దెన్ ఏమవుతుందంటే చాలా రకాల పనులు పెట్టుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే అన్నీ కాకపోయేసరికి ఏమైందంటే ఆ చికాకులో ఏమైందంటే ఒక రకమైన ఇరిటేషన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆ ఇరిటేషనే వామిటింగ్ సెన్సేషన్ లాగా స్టార్ట్ అవుతూ ఉంటుంది. నాజియా అంటాం దాన్ని. అంటే దీనికి లింక్ ఉంటుందా, ఎమోషన్స్కి లింక్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు సరే అండి, ఇప్పుడు మీరు ఏదో తిన్నారు, ఇన్ని రోజులు లేని నాజియా వామిటింగ్ ఒక ఏజ్లో ఒక పర్టికులర్ టైంలోనే వచ్చిందంటే దానికి రీజన్ ఏంటంటే ఇదే. నాజియా వామిటింగ్స్ అనేవి ఏంటంటే పర్టికులర్ సిచ్యువేషన్కు మీరు సూట్ కాలేకపోతే, అంటే మీరు చేసే పని కరెక్ట్గా మీరు చేయలేకపోతే అప్పుడు ఆ పర్ఫెక్షన్ పోతుంది కాబట్టి నాకున్న వాల్యూ తగ్గిపోతుందనో ఇంకేదో రకమైన ఓవర్ థింకింగ్ తోటి వాళ్ళు ఏం చేస్తారంటే ఓవర్గా ప్రెషర్ తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల ఏమైందంటే ఓవర్గా ఈ వామిటింగ్ సెన్సేషన్ ఇట్లాంటివి అనేవి స్టార్ట్ అవుతుంటాయి. సో ఈ వామిటింగ్ సెన్సేషను
అండ్ ఈ కాన్స్టిపేషన్కు రీజన్స్ చెప్పాను మీకు. అండ్ పైల్స్ ఆల్సో సేమ్. ఇప్పుడు మీకు మోషన్స్లో బ్లడ్ పడుతుందని చెప్పేసి చాలామంది వస్తుంటారు. ఈ బ్లడ్ ఇన్ మోషన్స్ అనేది పైల్స్ అని చెప్పేసి చెప్తున్నాం స్టార్టింగ్లో. అంటే మీకు అందులో గ్రేడ్ 4 వరకు ఉంటాయి. గ్రేడ్ 1, 2, 3, 4 పైల్స్లో, హెమరాయిడ్స్లో, దానికి హెమరాయిడ్స్ అంటాం జనరల్లీ. ఈ హెమరాయిడ్స్ రావడానికి కూడా రీజన్ ఏంటంటే మీకు కంటిన్యూస్ ప్రెషర్. ఇప్పుడు చూడండి, మీకు కాన్స్టిపేషన్ అంటే మోషన్ సరిగా పోవట్లేదు చాలా రోజుల నుంచి, ఏమవుతుంది, ఆ ప్రెషర్ ఎక్కువ ఉండిపోయి మీరు ఎప్పుడో ఒకసారి ఓవర్ ప్రెషర్ చేయడం వల్ల మీకు కింద వెయిన్స్ అనేవి ఓపెన్ అవ్వడం వల్ల మీకు దాన్ని పైల్స్ అని చెప్పేసి చెప్తుంటాం. అప్పుడు బ్లడ్ పడిపోతుంది. ఓవర్ ప్రెషర్ పెట్టడం వల్ల ఏమైందంటే మోషన్తో పాటు బ్లడ్ కూడా వచ్చేస్తుంది. సో ఈ ఓవర్ ప్రెషర్ ఎక్కడ స్టార్ట్ అయింది, మీకు ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ స్టార్ట్ అయిన ఓవర్ ప్రెషర్ ఇక్కడ ఉండిపోయి స్టమక్లో దాన్ని కాన్స్టిపేషన్ లాగా మార్చుకొని, ఈ కాన్స్టిపేషన్ జనరల్గా ఉండి 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 ఏమవుతుందంటే మీరు ఒకేసారి ప్రెషరైజ్డ్ చేయడం వల్ల, అంటే లైఫ్లో ఎక్కువగా ఎవరైతే ప్రెషర్కు లోన్ అవుతూ ఉంటారో, ఓవర్ ప్రెషర్కు లోన్ అవుతూ ఉంటారో వాళ్లకు ఈ బ్లడ్ మోషన్స్ అనేవి, అంటే మోషన్స్లో బ్లడ్ రావడం, పైల్స్ రావడం స్టార్ట్ అవుతుంటుంది. స్టార్టింగ్ స్టేజ్లో ఏమవుతుందంటే గ్రేడ్ 1 పైల్స్లో మోషన్లో ఏమవుతుందంటే బ్లడ్ వస్తూ ఉంటుంది. కొంతమంది గ్రేడ్ 2 పైల్స్లో ఏమవుతుందంటే మోషన్తో పాటు చిన్న మజిల్ లాగా, ముద్దలాగా బయటికి వస్తూ ఉంటుంది. అది ఆటోమేటిక్గా మోషన్ అయిపోగానే గ్రేడ్ 2లో వెళ్ళిపోతుంటుంది లోపలికి. గ్రేడ్ 3లో ఏమవుతుంది, బయటకు వచ్చేసి అట్లానే ఉండిపోతుంది. మీరు దాన్ని వేలుతో నెడితే లోపలికి వెళ్ళిపోతుంది మీరు యానల్ ఓపెనింగ్ నుంచి. గ్రేడ్ 4లో ఏమవుతుందంటే అట్లానే బయట ఉండిపోతుంది. మీరు గ్రేడ్ 3లో ఎలా అయితే మీరు ప్రెషర్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుందో అట్లా వెళ్ళదు గ్రేడ్ 4లో. ఇది జనరల్లీ పైల్స్ హెమరాయిడ్స్ అని అంటూ ఉంటాం. సో ఈ హెమరాయిడ్స్ రావడానికి కూడా రీజన్ ఏంటంటే మీకు ఈ ఫైబర్ ఫుడ్ తక్కువ తినడం అనో, లేకపోతే ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువసేపు కూర్చోవడం వల్లనో అని చెప్పేసి చెప్తుంటారు. ఇప్పుడు చూడండి, చాలామంది సాఫ్ట్వేర్స్ కావచ్చు, లేకపోతే ఈ గోల్డ్ స్మిత్ కావచ్చు, లేకపోతే ఈ బిజినెస్ పర్సన్స్ కావచ్చు, ఎక్కువసేపు కూర్చొనే ఉంటాం. మరి ఎక్కువసేపు కూర్చున్న ప్రతి ఒక్కరికి పైల్స్ వస్తుందా అండి? మనం ఒకసారి అనలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది ఏమంటారు, ఎక్కువసేపు కూర్చుంటారు కదా దానివల్ల మీకు పైల్స్ వస్తుంది, లేకపోతే మీరు ఫైబర్ ఫుడ్ తినడం వల్ల లేదు కదా దానివల్ల మీకు పైల్స్ వస్తుంది. ఓకే, కొంతమందికి అలా వస్తుంది. ఓకే, దాంతోపాటు ఏంటంటే మీకు ఓవర్ ప్రెషర్ ఉండడం వల్ల, ఓవర్ థింకింగ్ ఉండడం వల్ల, అంటే మీకు కంటిన్యూస్ ప్రెషర్ ఇన్ యువర్ జాబ్ కావచ్చు, కంటిన్యూస్ ప్రెషర్ ఇన్ యువర్ లైఫ్, అంటే మీకు ఫ్యామిలీలో ఏదైనా ఇష్యూస్ ఉండవచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండవచ్చు. ఇట్లాంటి కంటిన్యూస్ ప్రెషర్ ఏం చేస్తూ ఉంటుందంటే మీకు స్టమక్లో ఉండి 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 ఆ ప్రెషర్ ఒకటేసారి మీకు ఇమ్మీడియట్గా బయటికి రావడం వల్ల ఏమవుతుందంటే పైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అప్పుడు మీకు ఈ బ్లడ్ మోషన్స్ ఇవన్నీ అవుతుంటాయి. సో కాన్స్టిపేషను అండ్ పైల్స్ అనేవి ఇంటర్లింక్డ్. ఓకేనా? సో మీకు వీటికి హోమియోపతిలో చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి. అండ్ చాలామందికి తగ్గిపోయి కంప్లీట్గా తగ్గిపోయిన కేసెస్ కూడా చాలామంది ఉన్నాయి. అంటే గ్రేడ్ 4 వరకు కంటిన్యూస్గా ఉండి 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 ఆ గ్రేడ్ 4 అంటే దట్ ఈస్ ఎ క్రానిక్, ఇంకా సర్జరీ స్టేజ్. అక్కడికి కాకుండా గ్రేడ్ 2, గ్రేడ్ 3లో ఉన్న వాళ్ళకు చాలామందికి తగ్గిపోయిన కేసు ఉన్నాయి. ఈవెన్ సర్జరీ చేయించుకున్న తర్వాత పైల్స్లో కూడా మళ్ళీ రీబ్యాక్ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో అట్లాంటి వాళ్ళలో చాలామందికి హోమియోపతిలో చాలా రకాల మెడిసిన్స్తో మీకు తగ్గుతున్న కేసెస్ చాలా ఉన్నాయి. అంటే దీన్ని ఫస్ట్ మనం అనలైజ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడము, ఓన్లీ మీ సిట్టింగ్ పోస్చర్స్ మార్చుకోవడము ఇవే కాదండి. వే ఆఫ్ థింకింగ్, అంటే ప్రెషరైజ్డ్గా ఏదైనా మీకు సిచ్యువేషన్ ఉంటే అక్కడి నుంచి ఎలా మనము దాని నుంచి ఎస్కేప్ అయినా అయిపోవాలి, లేకపోతే జాబ్కి అలవాటు అయినా అయిపోవాలి. అట్లాంటి సిచ్యువేషన్స్ మీరు అలవాటు చేసుకోగలిగితే మీకు ఈ కంటిన్యూస్గా ఇవి ఇంకా లైఫ్ లాంగ్ ఉంటాయనే దాంట్లోంచి మనం తప్పించుకోవచ్చు. మెడిసిన్స్ కొన్ని రోజులు, సంవత్సరము లేకపోతే 2 సంవత్సరాలు మీకు ఉన్న దాన్ని బట్టి, మీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నదాని దాన్ని బట్టి మేము చెప్తూ ఉంటాం. సో హోమియోపతిలో కంప్లీట్గా వీటికి తగ్గుతున్న కేసెస్ అయితే చాలా ఉన్నాయి.